నెక్స్ట్ ఆహా టీం నుంచి వినాయక్ రాబోతున్నాడు. ఎగిరిపోతా ఎగిరిపోతా అంటున్నాడు. లెట్స్ సీ. వెల్కమ్. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. సా నిరిసరి ద బగరి స సినిమ అయిన కాడికి ఆస్తులు అమ్మి పెళ్ళం మెడలో పుస్తలు అమ్మి టాపు డైరెక్టరు మాటే నమ్మి కొత్త రైటరు కథనే నమ్మి అప్పుంగు హీరోనే నమ్మి బాంబే హీరోయిన్నే నమ్మి ఫ్రెండును నమ్మి ట్రెండును నమ్మి ఫైనాన్షియరు మాటే నమ్మి మ్యూజిక్ నమ్మి లాజిక్ నమ్మి సాటిలైట్ నమ్మి సినిమా తీసేసా. ఒరే తమ్ముడు ఏమంటా, హిట్ అయితే రే హిట్ అయితే ఎంత బాగుంటుంది. అది పట్టు అయితే కొంప కొల్లేరవుతుంది. హిట్ అయితే ఎంత బాగుంటుంది. అది పట్టు అయితే కొంప కొల్లేరవుతుంది. పప్పర 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 బాబా పప్పర పప్పర బాబా పప్పర 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 బాబా పప్పర బా పప్పర బా. రోజు హీరో లేటు హోయ్ 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 ఎదురాడికే రైటు హోయ్ 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 డైరెక్టరుకే బీపీ నాకు పెడతాడేమో టోపీ. చికెను మెతను ఉండాలి మేను లేట్ అయ్యిందో ఊరుకోరు సెకను కెమెరామెన్ను రూముకు వైను డాన్స్ మాస్టర్కు పీతా ప్రాన్స్ మూవీ కోసం బేబీ నాకే ముక్కలు వదిలేసా. ఒరే తమ్ముడు హిట్టు అయితే ఎంత బాగుంటుంది. అది హిట్టు అయితే ఎంత బాగుంటుంది. అది పట్టు అయితే బతుకు బస్ స్టాండ్ అవుతుంది. పప్పర 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 బాబా పప్పర పప్పర బాబా పప్పర 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 బాబా పప్పర పప్పర బా. హిట్ అవ్వాలంటే ఎట్టి పరిస్థితుల్లో అవ్వాలని చాలా ఖర్చు పెట్టాను. ఇప్పుడు నువ్వు ఫస్ట్ చూపించిన సినిమా అక్కడ ఎలా ఉందో చూద్దాం, తర్వాత రిజల్ట్ అర్థమైపోతుంది. జొన్నవతులు గారు, సినిమా నిర్మాతల కష్టాలన్నీ కూడా దీంట్లో చాలా చక్కగా రాశాడు సరదాగా. దీంట్లో వెనకాల ఒక విషాదం కూడా ఉంది. మంచి హాస్య చిత్రం కోసం అని చెప్పి తీసినటువంటి నిర్మాతకి ఇట్లాంటి కష్టాలన్నీ ఎదురవుతాయి. నిజంగా హాస్య చిత్రం నిజంగా పండి హాస్యం ప్రజలందరికీ ఆనందాన్ని ఇస్తే నిజంగా అతని జీవితం అద్భుతంగా ఉంటుంది. అదే హాస్య చిత్రం అనేక కారణాల వల్ల, అంటే ఆ కారణాలన్నీ కూడా ఎన్ని రకాలుగా సినిమా ఫెయిల్ అవుతుందో ఎవడు చెప్పలేడు. అది ఎన్నో ఉంటాయి, అవన్నీ దీంట్లో చెప్పలా. అట్లా ఒకవేళ ఏదన్నా కారణం వల్ల కనుక అది ఇబ్బంది అయితే నిజంగా ఇంత బాధపడాల్సి వస్తుంది. సరదాగా ఉంది, బాగుంది బాగా. ఈ పాట నిర్మాతలకి ఖేదం, ప్రేక్షకులకి మోదం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్, థ్యాంక్ యూ సో మచ్. హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్. ఈరోజు మీతో ఇప్పటివరకు మాట్లాడాము, మీ ఫ్రెండ్స్తో కూడా మాట్లాడాలనుకుంటున్నాను సార్. నా ఫ్రెండ్సా? నా ఫ్రెండ్స్ అంటే ఇక్కడ వాళ్ళంతా నా ఫ్రెండ్సే కదా. మీ మాట విని మీ ఫ్రెండ్స్. ఓ ఇప్పుడు అర్థమైంది. అంటే వెంట్రులాక్విజం గురించి అడుగుతున్నారు. రైట్, ఎగ్జాక్ట్లీ. అసలు వెంట్రులాక్విజం ఎలా ఉంటుంది? వెంట్రులాక్విజం బొమ్మతో మాట్లాడించడమేనా అని ఒక అనుమానం. ఉదాహరణకి ఎలా కలుగుతుంది? భ్రమ కలిగించడం ప్రధానం తప్ప బొమ్మతో మాట్లాడించడం కాదు. నోరు మూసుకుని మాట్లాడించడం కూడా ప్రధానం కాదు. ఉదాహరణకి నోరు మూసుకుని అంటే, హలో నా పేరు శ్రీనివాస్, నేను ఇక్కడే హైదరాబాద్లో ఉంటున్నాను, ఇట్లా మొత్తం మూసుకుని మాట్లాడుతున్నారు. ఇంకా డౌట్ ఉంటే అందరికీ నమస్కారం, ముఖ్యంగా జొన్నగుచ్చుల రామలింగేశ్వరరావు గారికి కూడా నా కృతజ్ఞతలు, ఇలా మొత్తం మాట్లాడచ్చు. దీంట్లో అక్షరధ్వనులు కొన్ని పాప బాబా మా మన పెదవుల సహాయంతో, పెదవులు కదపకుండా ఉత్పత్తి చేయలేని ధ్వనులు, అక్షరధ్వనులు, వాటిని కూడా ప్రొడ్యూస్ చేయొచ్చు. దీంట్లో భ్రమ కలిగించడం ప్రధానం. నోరు మూసుకుని మాట్లాడటం కాదు, బొమ్మతో కాదు. ఎలా ఉంటుంది? ఉదాహరణకి ఒక డిఫరెంట్ వాయిస్ ని యూజ్ చేస్తాను. హలో యా, ఓకే యా, నువ్వు బయటికి రా, రంగంటావా, ఎస్ ఓకే యా, నువ్వేం చేస్తావు అంటే ఇక్కడ ఉండు, ఏంటి నువ్వు అక్కడే ఉండు, ఓకే ఓకే రైట్,
ఇప్పుడు ఇంకొక వాయిస్ తీసుకుంటాను. హలో, నువ్వు మాట్లాడకు, ఓకే, నువ్వు అలాగే ఉండు, ఓకే ఓకే రైట్. ఇప్పుడు ఇంకో వాయిస్ తీసుకుంటాను. హలో, హలో బయటికి రా, రానా ఓకే, ఎస్ ఇక్కడ ఉండు, ఎస్ రైట్ హియర్ రైట్, ఆర్ యు దేర్, యా రైట్. ఇప్పుడు ఇంకొక వాయిస్ తీసుకుంటాను. హలో, హలో ఎస్, యా జేబులో ఉండు, ఎస్ రైట్, యా ఓకే, ఎస్ రైట్, యా రైట్. ఇప్పుడు ఈ వాయిస్, ఈ వాయిస్, ఈ వాయిస్ ఉంది. ఇంకొక వాయిస్ తీసుకుంటాను. హలో, హలో, బయటికి రా, రంగుతో రా, వస్తున్నా, ఓ ఓ ఇక్కడ ఉండు, ఎస్. ఇప్పుడు 4 వాయిసెస్ ఉన్నాయి. ఇందులో ఏ వాయిస్కి ఏది సూట్ అవుతుందో ఆ బొమ్మనే తీసుకుని ఆ బొమ్మకు ఆ వాయిస్ ఇచ్చి మాట్లాడాలి. అంతే తప్ప అన్ని బొమ్మలకి అన్ని వాయిస్లు ఇస్తే కుదరదు. ఉదాహరణకి నా దగ్గర ఒక బొమ్మను తీసుకుంటాను. బాగుంది. ఇప్పుడు నా భుజం మీద ఉన్న వాయిస్ని ఇస్తాను, తీసుకో. ఇట్ కెనాట్ స్పీక్, ఇది మాట్లాడలేదు, ఎందుకంటే దానికి వాయిస్ ఉండదు కదా, బొమ్మలకి వాయిస్ ఉండదు కదా. రైట్, ఓకే, కమా తీసుకో, నా భుజం మీద ఉంది, ఓకే, నువ్వు ఆ నోట్లోకి వెళ్ళిపో, ఓకే, ఓకే, రైట్, ఎక్కడున్నావు? మనం ఈటీవీ కార్యక్రమం ఆహా ఇహి ఓహోలో ఉన్నాం. సరే, ఇప్పుడు ఈ కార్యక్రమం ఎలా ఉంది చెప్పు. ఏం చేస్తున్నారు? పేరడీ చేస్తున్నారు. ఓ, జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి గారు రాసిందా? ఆయన చేపట్టింది అర్ధాశ్రయ పేరడీ మాత్రమే. అది పునాదిగా తీసుకుంటే ఆ విజయవాడ నుంచి వచ్చిన జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు ఒకటి చేపట్టారు. ఈ మధ్య చాలా మంది యంగ్స్టర్స్ కూడా వాళ్ళు పాడుతున్నారు, రాస్తున్నారు. ఓహో, అంటే ఏం చేస్తున్నారు అంటే ఏదైనా ఒక మాట ఉంటే, ఏదైనా ఒక వాక్యం ఉంటే దాన్ని వ్యంగ్యంగా ఇంకొక అర్థం వచ్చేలా చెప్తారు. అంటే నాకు అర్థం కాలే. నువ్వు ఇప్పుడు ఒక పని చేయి, నెక్స్ట్ పాడేవాళ్ళది విను, అప్పుడు నీకు అర్థం అవుతుంది. అంటే ఒరిజినల్ పాట ఏంటో చెప్తారు, ఆ తర్వాత ఇది విను, అంటే వీళ్ళు పాడింది వింటే అప్పుడు పేరడీ ఏంటో తెలుస్తుంది. అంటున్నా అంతే. సూపర్. Okay. వెయిట్ చేయండి మన నెక్స్ట్ పర్ఫార్మెన్స్ కి. ఓకేనా? ఓకేనా? ఐఎమ్ రెడీ. ఓకే, రైట్.